హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం ట్రై చేయబోయే రెసిపీ పచ్చి చేపల పులుసు. దానికి నేను జల్ల చేప తీసుకున్నాను. మీ ఏరియాలో ఈ చేపని ఏమంటారో నాకు కామెంట్ బాక్స్లో చెప్పడం మర్చిపోకండి. కొత్త వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ వాళ్ళకి, ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. చూడండి ఫైనల్గా లుక్ ఎలా వచ్చిందో చేపల పులుసుకి. దీనికి మనం ఫస్ట్ 100 గ్రాములు ధనియాలు, 50 గ్రాములు కొబ్బరి, ఎండు కొబ్బరి, గసగసాలు, 3 లవంగాలు, 2 ఇలాచి, ఒక దాల్చిన చెక్క తీసుకొని కొంచెం వేయించుకోవాలి. అది వేయిపోయిన తర్వాత నూనె లేకుండానే ఒక పెద్ద ఉల్లిపాయ ఒకటి నిలువుగా కోసుకున్న దాన్ని వేసి కొంచెం వేగిన తర్వాత దాంట్లో కొంచెం 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దాన్ని కూడా వేయించుకోవాలి. మనం గోల్డెన్ బ్రౌన్ అంత వేయించుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం వేగిన తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి, చూడండి ఇంత అల్లం వెల్లుల్లి దీంట్లోనే వేసి ఫ్రై చేసుకోవాలి. అవి ఇవి ఫ్రై అయ్యేంత వరకు మనం వేయించుకుంటే చాలు. ఇవన్నీ మనం పేస్ట్ చేసుకోవాలి కాబట్టి కొంచెం వేగితే చాలు. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుని తర్వాత మనం దాన్ని పేస్ట్లా చేసుకోవాలి. దీనికి ఒక పెద్ద నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టుకుని పక్కన ఉంచుకోవాలి. అది కూడా పేస్ట్ చేసుకోవాలి దీంతో పాటే. ఇప్పుడు దాని తర్వాత మనం దాన్ని చూడండి ఇలా వేగుతున్నాయి, చూసారు కదా. వీటిని పక్కన పెట్టుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని నేను కొంచెం 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి ఓన్లీ అల్లం వెల్లుల్లి కొంచెం పేస్ట్ వేసి వీటిని బాగా పట్టించి ఇవన్నీ ఫ్రైకి ఇలా చేపలు తీసుకున్నాను. ఇవి జల్లా దీంట్లో ఇలా ఫ్రై చేసుకోవాలి. చూడండి అవి ఫ్రై అవుతున్నాయి. ఫిష్ ఫ్రైకి 2 కేజీల చేపలు కాబట్టి ఇన్ని పీసెస్ వచ్చాయి. ఇలా మనం ఫ్రై చేసుకోవాలి. అది కొంచెం ఎలా పడితే అలా తిప్పకూడదు, పీసెస్ విడిపోతాయి కాబట్టి మెల్లమెల్లగా అవి ఫ్రై అయిన తర్వాత మనం తీసుకోవాలి. ఫైనల్లీ లుక్ ఇలా వచ్చింది చేపల ఫ్రైకి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ వాళ్ళకి, ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. చూడండి చాలా క్రిస్పీగా ఉన్నాయి. ఇప్పుడు అదే నూనెలో నేను చేపలని వేసి వేయించుకుంటున్నాను. ఇది ఫ్రై కాదు, పులుసుకే. నేను చెప్పాను కదా, ఇది వేరేగా మగ్గ పెట్టుకున్నాను. దీంట్లో మనం 1.5 కిలోల చేపకి 3 టేబుల్ స్పూన్ల ఉప్పు, 4 టేబుల్ స్పూన్ల కారం, ఇందాక మనం చూపించాం కదా మసాలాలు, ఆ పౌడరు, ఉల్లిపాయలు, చింతపండు, అల్లం వెల్లుల్లి ఇవన్నీ కలిపిన పేస్ట్ దీనికి పట్టించి ఒక 1/2 అవర్ మ్యారినేట్ అయిన తర్వాత ఇలా నూనె వేడి చేసుకుని దాంట్లో ఫస్ట్ మనం ఇలా చేపల్ని వేయించుకోవాలి. ఇలా కొంచెం పేస్ట్ దానికి సరిపోతుంది, ఇంకొంచెం పేస్ట్ మిగులుతుంది. దాన్ని అలా పక్కన ఉంచుకోవాలి. చూడండి ఇలా మొత్తం పేస్ట్ ఇలా చేపలకు మగ్గిన తర్వాత ఇలా మనం నూనెలో వేసుకొని నేను అదే దాంట్లో వేసి వేయించుకుంటున్నాను. ఆ వీడియో కరెంట్ లేకపోవడం వల్ల మిస్ అయింది. పవర్ కట్స్ వల్ల నా వీడియో కొంచెం వరకు కట్ అయిపోయింది. చూడండి ఇలా మొత్తం పీసెస్ వేసుకొని ఒక 2-3 నిమిషాలు వేయించుకుంటే చాలు. ఎక్కువ టైం పట్టదు చేపల పులుసుకి. మీరు మా ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ వాళ్ళకి ఈ వీడియో